హాయ్ గాయ్స్, నమస్తే. ఈ వీడియోలో మన వాళ్ళు చాలామంది కొన్ని మాటలు అనుకుంటూ ఉంటారు కదా. కోవిడ్ డ్రైవర్ కొత్తగా వస్తే ఆడి క్యారెక్టర్ ఎలాంటిది, వాడి గుణం ఎలాంటిది, ఆడు మంచోడా చెడ్డోడా కాదని చెప్పి కోవిడ్ వాళ్ళు టెస్ట్ చేస్తారు, మనల్ని పరిశీలిస్తారు అని చెప్పి చాలామంది వీడియోల్లో చెప్తుంటారు. మన వాళ్ళు ఇంటి దగ్గర కథల కింద కదా చెప్పుకుంటారు. కారులో డబ్బులు వదిలేస్తారు, లేదా బంగారం వదిలేస్తారు, లేకపోతే కెమెరాలో చూస్తారు అని చెప్పి చాలామంది చాలా రకరకాలుగా కథలు చెప్తూ ఉంటారు కదా. దానికోసం మాట్లాడదాం. నేను అసలు ఈరోజు ఈ విషయం ఎందుకు మాట్లాడదాని చెప్పి ఒక స్టోరీ చెప్తాను. ఫస్ట్ అది వినండి. నేను పనిచేసే మా సార్కి 5 పిల్లలు, ఒక ముగ్గురేమో 5th క్లాసు, ఒకళ్ళేమో 9th or 10th, ఒకళ్ళు ఇంటర్ క్లాస్ అనమాట. అయితే అందులో ఒక బుడ్డగాడు ఉన్నాడు, 5th క్లాస్ చదివే బుడ్డగాడు అనమాట. వాడు నన్ను డైలీ ప్రతిరోజు ఇసుకించిన రోజు అంటే ఉండదు, కోపం రప్పించినంత రోజు ఉండదు. ఒకసారి వస్తాడు నా దగ్గరికి వచ్చి, కార్ స్టార్ట్ చేయి, జమేకి వెళ్ళాలి, మా మేడం చెప్పింది, ఇలా సార్ చెప్పాడు అని చెప్పి చెప్తాడు. ఫస్ట్లో నాకు తెలియక 2-3 సార్లు నేను స్టార్ట్ చేసి తీసుకెళ్ళిపోవడం వచ్చేయడం జరిగేది. ఆ తర్వాత మా మేడం కానీ మా సార్ కానీ ఫోన్ చేసి, నీకు నేను చెప్పానా లేకపోతే సార్ చెప్పాడా, వాడు పిల్లోడాడు, వాడు చెప్తే నువ్వు తీసుకెళ్ళిపోతావు అని చెప్పి 2-3 సార్లు నాకు వార్నింగ్ ఇచ్చారు. అయితే నేను తర్వాత నుంచి వాడు ఏదైనా అడిగినా కానీ, ఎక్కడికైనా తీసుకెళ్ళమంటే కానీ నేను డైరెక్ట్ తీసుకెళ్ళకుండా మా సార్ కానీ మా మేడం కానీ ఫోన్ చేసి అడిగితే, ఇడు ఇప్పటి నుంచి మనసులో పెట్టేసుకుని ప్రతి విషయాలు అలా అమ్మ నాన్నకి చెప్పడం, నన్ను ఇసుకింత ఉండేవాడు అనమాట. ఏమనిపించిందో తెలీదు. రాక్తే ఆడు నాకు డబ్బులు ఇచ్చాడు. ఎంత? ₹1 కనిపిస్తుందా? ఈ రూపాయి అనమాట. ఇది ఇచ్చాడు నాకు. నాకు ఎందుకు ఇచ్చారా అని అడిగితే ఆడు ఏమన్నాడంటే, నా డబ్బులు అయ్యి తీసుకో, పర్లేదు, ఉంచుకో, ఏమైనా కొనుక్కో అని చెప్పి అన్నాడు. ఎందుకు, నాకు అవసరం లేదు, నాకు వద్దు, ఈ డబ్బులు నాకు ఎందుకు, నాకు వద్దు, నా దగ్గర ఉన్నాయా అని అంటే, లేదు నేను చెప్తున్నాను, నా డబ్బులు అది నేను ఇస్తున్నాను, నువ్వు తీసుకో అని చెప్పి నా చేతులు పెట్టేసి కారు డోర్ తీసేసి పరిగెట్టి నిలిపాడు. సార్ కానీ మేడం కానీ, అన్న ఒక ₹1, ₹2 అంటే తిన్నారు అలా ఇచ్చారనుకో, అది తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం కాదు. మ్యాక్సిమం కోవిడ్లో చాలామంది మన తెలుగు వాళ్ళకి జమీల దగ్గర కానీ, డ్రైవర్లకి పనిచేసే డ్రైవర్లకి కానీ, ఇంట్లో పనిచేసే పని మనుషులకి కానీ డబ్బులు ఇస్తూ ఉంటారు వీళ్ళకి ఒకసారి. అయితే మా బుడ్డోడు ఇచ్చాడు ₹1 అనమాట. దీన్ని ₹1 అంటారు. కోవిడ్ కాంతంలో డబ్బులు కాంతం స్టార్ట్ అయ్యే రూపాయి ఇక్కడతో అనమాట. ఇది మన ఇండియా డబ్బుల్లో దగ్గర ₹70. ₹70. వీళ్ళకి ఆ రూపాయి అంటే పెద్ద విషయం కాదు, జస్ట్ అలా తీసి పడేస్తారనమాట, పెద్ద విషయం కాదు. అయితే బట్టి కూడా ఇచ్చాడు. నేను తీసుకోలేదు, తెలియట్లేదు. ఇప్పుడు నేనైతే నా దగ్గర పెట్టాను. నాకేమనిపిస్తుంది అంటే, మా సార్ దగ్గరికి అటుకెళ్ళి ఇచ్చేసి, బాబా ఇలాగ మీ అబ్బాయి బుడ్డోడు ఇచ్చాడు, అటు తెలిసి ఇచ్చాడు తెలియకి ఇచ్చాడు నాకు తెలీదు, నువ్వు ఇస్తే తీసుకుంటాను, మేడం ఇస్తే తీసుకుంటానేమో, కానీ పిల్లలు ఇస్తే నేను తీసుకోను అని చెప్పి ఇచ్చేద్దామని అనుకుంటున్నాను నేను. ఆ విషయం ఎంత రైటో రాంగో ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు సరదాగా వాళ్ళు రూమ్లో ఆడుకున్నప్పుడు, లేకపోతే ఏదో పని చేసినప్పుడు, వాళ్ళ నాన్నతో బయటకు వెళ్ళినప్పుడు, మొన్న నేను మన డ్రైవర్కి ₹1 ఇచ్చాను నాన్న, అది తీసుకున్నాడు, మొన్న ఒకసారి ఇది ఇచ్చాను నాన్న తీసుకున్నాడు అని చెప్పి పొరపాటున ఏదో ఆడితే సరదా పిల్లలు ఏముంది అంటారు కదా, అలా అన్నారు అనుకో. అప్పుడు మా సార్కి మా మేడంకి ఏమనిపిస్తుంది, ఓహో వీడు పిల్లల దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడా, మనకు చెప్పలేదు కదా, వీడు పిల్లల దగ్గర కూడా డబ్బులు తీసుకుంటున్నాడు, వీడు ఇలాగే చాలా చేస్తాడేమో కదా అనే టైప్ అనుకోవచ్చు కదా. ఏమో అనుకోవచ్చు. ఆ రూపాయి కదా, ఏముందిలే, ఇచ్చావా పోన్లే మంచిదే అని అనవచ్చు. 2 రకాలుగా ఉండొచ్చు. కోవిడ్ వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని చెప్పి నాకేమనిపించింది అంటే, మా సార్ దగ్గరికి అటుకెళ్ళి ఈ రూపాయి ఇచ్చేదా, పిల్లోడు ఇచ్చాడు బాబా, మనకు తెలికి ఇచ్చాడు అని అనుకుంటున్నాను, ఇచ్చేద్దామని అనుకుంటున్నాను, ఇచ్చేస్తాను కూడా. నేను అనుకున్న ఇది మీకు ఏమనిపించింది? నేను అనుకున్న ఈ డిసిషన్, నేను తీసుకున్న డిసిషన్ ₹1 మా సార్కి ఇచ్చేద్దాం, ఆడు ఇచ్చిన డబ్బులు అని చెప్పి ఇచ్చేద్దాం అని అనుకునే విషయం ఏమనిపించిందో మీరు కామెంట్ చేయండి. మీ అభిప్రాయం కూడా నాకు తెలియజేయండి, ఇలా ఇచ్చేయడం మంచిదా కాదా అని చెప్పి మీ అభిప్రాయం కూడా నాకు తెలియజేయండి, ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అయితే ఫస్ట్ మాట్లాడుకున్న మెయిన్ మ్యాటర్ మంది ఒకటి ఉంది కదా, అదే కోవిడ్ వాళ్ళు మన కొత్తగా డ్రైవర్కి వస్తే కార్లో డబ్బులు పెట్టి వదిలేయడం, బంగారం పెట్టి వదిలేయడం, లేదా ఏదైనా కాస్ట్లీ వస్తువులు పెట్టి మర్చిపోవడం, మళ్ళీ ఇటు పట్టుకొచ్చి ఇస్తాడా లేదా, ఆ డ్రైవర్ ఎటువంటి వాడు, ఇటు క్యారెక్టర్ ఎటువంటిది అని చెప్పి ఈ విషయం అనుకున్నాం కదా. కోవిడ్ వాళ్ళు మనల్ని మన క్యారెక్టర్ని బట్టి వాళ్ళు జస్ట్ మన మనసుని చూస్తేనే పసిగట్టేస్తారు, మన మాట తీరు, మన చూపు ఇలా చూసి వాళ్ళు పసిగట్టేస్తారు. ఆ విషయంలో మాత్రం వీళ్ళు తోపు అనమాట. అనుమానం ఎక్కువ వీళ్ళకి, ఖచ్చితంగా డ్రైవర్ల మీద కానీ ఇంట్లో పనిచేసే వాళ్ళకి అనుమానం ఎక్కువ. అంతేగాని మన కారులో డబ్బులు ఎట్టి మర్చిపోవడం, లేదా బంగారం ఎట్టి మర్చిపోవడం ఇలాంటివి చాలా తక్కువ అనమాట. 100లో 1%, 2%, 1-2 చేస్తారు. దాన్ని మన వాళ్ళు కథలకి ఇదిగో ఇలాగా పొగ నొప్పి అని పొగ ఏదో ఒక సామెత ఉంటుంది కదా, ఆ టైపు కథల కింద అల్లేసి ఏదో స్టోరీ చెప్పాలి కదా, ఎక్కడో కూర్చున్నాం కదా అని చెప్పి దాన్ని కథలు అని చెప్పి నెగిటివ్గా స్ప్రెడ్ చేశారు. అంత సీన్ ఏమి ఉండదండి.
అలా చెయ్యాలంటే ఇప్పుడు నువ్వు డ్రైవర్గా పని చేస్తున్నప్పుడు నువ్వు ఆ కొంపలో ఏదైనా దూల పని చేసావో లేకపోతే ఏదో అనుమానంగా లేదు ఏదో చేస్తున్నావో అని నువ్వు అనుమానంగా చేసి అలా ఆ మైండ్ సెట్తో ఆ యాటిట్యూడ్ ఉన్నదనుకో నీకు, అప్పుడు ఏమన్నా నిన్ను వీడు అలా చేస్తున్నాడు లేదని చెప్పి నీ మీద ఒక ట్రైల్ వేస్తారు తప్ప అలాగ ప్రతి డ్రైవర్ని వీడు ఇలాగే దొంగతనం చేస్తున్నాడా లేకపోతే కొంపలో వస్తువులు దొబ్బేస్తున్నాడా అని చెప్పి మ్యాక్సిమం చూడరు. అలా తెలిసిపోద్ది వాళ్ళ దగ్గర. మనం అలా ఏమైనా చేసి అలాంటి పిచ్చ పిచ్చ పనులు ఏమైనా చేసామనుకో వాళ్ళ దగ్గర మనం ఫ్రీగా మూవ్ అవ్వలేం. అలా ఏమైనా కేకేసినా ఇలా సడన్గా ఫోన్ చేసినా ఇది ఎందుకు చేశాడు లేదా ఎందుకు మనం ఏం తప్పు చేసామని చేశారు అని చెప్పి రకరకాలుగా మనం భయంగా ఉంటుంది. మనం ఫ్రీడంగా ఇక్కడ పోర్ట్లో పని చేయలేం. కాబట్టి మనం అలాంటివి ఏం పెట్టుకోకుండా అలాంటివి వీళ్ళు కూడా కోవిడ్ వాళ్ళు మన మీద డౌట్ వస్తేనే తప్ప ప్రతిదాన్ని మనం అలా భూతద్దులు ఎట్టి వెళ్ళి చూడరు. మ్యాక్సిమం మంచిగానే ఉంటారు. ఎక్కడో 100కి 1-2 తప్ప. మా కఫీలో అయితే డైరెక్ట్ పర్స్ ఇచ్చేస్తాడు నాకు, తీసి ఒక 5 దినాలు 10 దినాలు కాదు పర్స్ ఇచ్చి అటుకెళ్ళి సామాన్ పట్టరా, అందులో ఎంత ఉంటుందో తెలియదు. 100 దినాలు వచ్చు, 200 దినాలు ఉండొచ్చు, 7 కార్డులు అన్నీ ఉంటాయి. అవి ఏముండవు. మన క్యారెక్టర్ ఎటువంటిది, మనం నడవడికి ఎలా ఉన్నాము అని చెప్పి అలా గమనించారు. వాళ్ళకి అర్థమైపోతుంది వీడి చేతిలో డబ్బు పెట్టొచ్చా లేదా నాకు అర్థమైపోతుంది. దాన్ని బట్టి అలాంటి అభిప్రాయం సంపాదించుకోవాలి తప్ప మనం పెడతాడు తీసుకుంటాడు లేదా అలా ఆ టైపు అభిప్రాయం వాళ్ళకి వచ్చిందంటే ఆ కొంపలో పని చేయడమే అనవసరం. అర్థమైందా? ఒకవేళ నీ మీద వీళ్ళు డబ్బులు తీస్తున్నాడా లేదా తీయట్లేదా అని చెప్పి మనల్ని ఏదో పరీక్షించాలి, మన మీద డౌట్ వచ్చింది వీళ్ళు మన మీద డౌట్ పెట్టుకున్నారు అనే ఆలోచన మీ సార్కి కానీ మీ మేడం కానీ వచ్చిందంటే ఆ కొంపలో పని చేయడమే అనవసరం. వెంటనే మనం ఏదో రీజన్ చెప్పి ఏదో చెప్పి కహాని చెప్పు ఇంటికి వెళ్ళిపోవడం బెస్ట్ తప్ప అలాంటి కొంపలో పని చేయడం కూడా అనవసరం. అలాంటి ఊహలు ఏం పెట్టుకోకండి.